See, diamonds have the resale of 95%. మేము 95% రీసేల్ ఇస్తాము. త్రీ సి వచ్చేసి కట్, క్లారిటీ, కలర్. yes yes. దీనికి అంటే డైమండ్స్ కి వచ్చేస్తుంది అది. యా See, your store is small. మీ దగ్గర డైమండ్ పర్చేస్ చేయొచ్చా? లైక్ వాట్ ఈస్ ద గ్యారంటీ బిహైండ్ ఇట్? ఈవెన్ శ్రీనవ మీడియా ఫ్యామిలీకి నమస్కారం. మనమందరం ఎప్పుడు హాయిగా, ఆనందంగా, సేఫ్గా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇవాళ సూపర్ డూపర్ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. అర్థమైపోయి ఉంటుంది మీకు ఆల్రెడీ నేను ఎక్కడున్నాను అన్న విషయం. ఎస్, డైమండ్స్, పోల్కీస్, కుందన్స్, గోల్డ్ జ్యువెలరీ, వడ్డాణాలు కావాలా, గున్నాలు కావాలా, బుట్టలు కావాలా, అవి కూడా డైమండ్లో కావాలా? అయితే మీరు సికింద్రాబాద్లో లొకేట్ అయి ఉన్న ఎంజే డైమండ్స్కి వచ్చేయాల్సిందే. అసలు సూపర్ డూపర్ చాలా చాలా బాగున్నాయి ఇక్కడంతా జ్యువెలరీ. సో వచ్చేయండి అండ్ మంచి మంచి జ్యువెలరీ అంతా కూడా సొంతం చేసుకోండి. ఫస్ట్ అసలు డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా మనము, ఏమేమి దొరుకుతున్నాయి ఎంజే డైమండ్స్లో అని. సో అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సింధు గారు అండ్ ఆల్సో మహేష్ గారు ఉన్నారు. వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. హలో సింధు. హలో. హాయ్ మహేష్. హలో మ్యామ్. హలో అండి. సో వీఆర్ ఫ్రమ్ ఎంజే డైమండ్స్. We are here to exhibit about like diamonds, polki, kundan, Italian collection and Vadanam, everything. We are specialized in diamond and polki jewelry, and we also go with customization of gold, kundan and all whatever the items like lightweight, kundan, pachi, nakshi, everything. ఏది కావాలన్నా కూడా we'll customize it and give it to you. యా, యాక్చువల్గా మనమేమో ఇక్కడ అంతా హెవీ జ్యువెలరీ చూపిస్తున్నాం కదా, ఇవే ఉంటాయా లేకపోతే కొంచెం లో బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతుందా? ఎవ్రీథింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 10-15,000 నుంచి యూ కెన్, ఎక్స్టెన్షన్ ఈజ్ యువర్ థింగ్. ఎంతవరకైనా మీరు ఎక్స్టెండ్ అవ్వచ్చు. అండ్ లైక్ ఎవ్రీథింగ్ మా దగ్గర ఉండేవి అని కాదు, మీరు ఎక్కడో ఐ మీన్ లైక్ ఇఫ్ యూ సీ ఇట్ ఇన్ సమ్ పోస్టర్స్, ఇఫ్ యూ సీ ఇట్ ఇన్ సమ్ మూవీస్, నేను అక్కడ చూసాను ఐ వాంట్ ఇట్ అంటే కూడా విల్ కస్టమైజ్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఓకే నైస్. సో కస్టమైజేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా మన ఓన్ చాయిస్ తో మనం ఏ జ్యువెలరీ కావాలనుకున్నా కూడా డైరెక్ట్ గా ఎంజే డైమండ్స్ కి వచ్చేసి కూర్చొని నాకు ఇది కావాలి అని అడగొచ్చు. అండ్ శ్రీనవ మీడియా నుంచి మన వీడియో చూసిన తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళకి ఎటువంటి ఆఫర్స్ ఉంటాయి? డెఫినెట్లీ, ఎందుకంటే సి వీఆర్ రియలీ అమేజ్డ్. మేము చాలా ఎక్సైట్ అయ్యాం లైక్ ఆఫ్టర్ సీయింగ్ యువర్ ఫాలోవర్స్ లిస్ట్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ హూ ఆర్ కమింగ్ విత్ లైక్ శ్రీనవాలో చూసి మేము వచ్చామండి అంటే దే విల్ బి సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ సీయింగ్ దేర్ బిల్. ఓకే. అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దిస్ ఇస్ హోల్సేల్ షోరూమ్ అన్నమాట. సో ఇక్కడ వాళ్ళకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి. కావాలనుకుంటే ఇందాక సింధు గారు చెప్పినట్టుగా కస్టమైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ designing unit where you can come and personally design your jewelry and make it done in diamonds, gold or polkis. Yeah, manufacturers కూడా హోల్సేల్ ఒకటే కాదు, మ్యానుఫ్యాక్చరర్స్ కూడా కంప్లీట్ ఒక డిజైనింగ్ టీమ్ ఉంది. ఓకే, where customer can come and design according to him. Okay, their wish. Okay, so they can do their customized designs. So we have a complete team అందుకే అంటే యాక్చువల్ గా నాకు నేను ఇప్పటిదాకా ఇవన్నీ అరేంజ్ చేస్తుంటే చూస్తుంటే కొంచెం యూనిక్ గా కనిపించాయి పీసులు అన్ని కూడా. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే చాలా యూనిక్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఇప్పుడు అంటే ఇది జస్ట్ ఒక 5% కూడా అనడానికి లేదు, నేను చాలా చూసాను. బట్ మనకి ఇక్కడ ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఇంకా కొన్ని అరేంజ్ చేసాము. ఒక్కసారి చూడండి అన్ని కూడా. సో దీంట్లో బుట్టలు ఉన్నాయి, అవన్నీ కూడా డైమండ్ సంబంధించిన బుట్టలు. తర్వాత కుందన్ జ్యువెలరీ, దెన్ డైమండ్ లాంగ్ చైన్స్ అండ్ నెక్లెస్లు ఉన్నాయి. ఇదేమో కోరల్ది, దీని గురించి తర్వాత డీటెయిల్. సో డైమండ్ నెక్లెస్లు ఉన్నాయి, డైమండ్ లాంగ్ చైన్స్ ఉన్నాయి. ఇదైతే కొంచెం కొత్తగా కోరల్ డిజైన్లో కోరల్తో ఉన్న డైమండ్ నెక్లెస్ అండ్ పోల్కీస్ ఉన్నాయి. అబ్బాయి ఇక్కడైతే ఇంకా అసలు నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి దీంట్లో అని చెప్పొచ్చు. సో ఇంకా ఎక్స్క్లూజివ్ పీస్లన్నీ అక్కడ మేము సెపరేట్గా పెట్టాము, దానికి సంబంధించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో సింధు దేనితో స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ నేను వేసుకున్నాతో స్టార్ట్ చేద్దాం. Sure. Yeah. See, this is diamond jewelry.
ఓకే ఆల్ డైమండ్స్ ఆర్ VVSEF. ఓకే అండ్ మనం తీసుకున్న కలర్ స్టోన్స్ వచ్చేసి ఎమరాల్డ్స్. దెర్ ఆర్ ఆల్సో చేంజబుల్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. ఓకే అండ్ జుమ్కాస్ కూడా దే ఆర్ డైమండ్ జుమ్కాస్. ఇది మనకి అప్రాక్సిమేట్లీ 9 lakhs లో అయిపోతుంది. ఓకే వెయిట్ ఎంత ఉంది? ఇది వెయిట్ వచ్చేసి 75 grams ఉంది. 75 grams. యాక్చువల్గా ఎక్కడ కూడా అంటే నేను ఇన్ని చేశాను కాబట్టి మామూలుగా వెయిట్ చెప్తారు, రేట్ చెప్పరు. సో నేను ఫస్ట్ ఇవాళ మాట్లాడాను, మనం రేట్ కూడా అట్లీస్ట్ అప్రాక్సిమేట్ గా చెప్దాము. ఎందుకంటే ఆ రోజున్న రేట్ నెక్స్ట్ ఉండొచ్చు, ఉండకపోతుండొచ్చు. అప్రాక్సిమేట్ గా అయితే మనం రేట్ డిస్కస్ చేద్దాం. అంటే తను ఓకే అంటే సో రేట్స్ కూడా చెప్తున్నాం, బట్ అప్రాక్సిమేట్ గా మేము ఇవాళ ఎస్టిమేషన్ వేసుకుని చెప్తున్న రేట్స్. సో ఇది అరౌండ్ అప్రాక్సిమేట్లీ 9 lakhs వరకు వస్తుంది. 75 grams 75 grams గోల్డ్ ఉంది. సో నా జుమ్కాస్ కి 3.8 lakhs. ఓకే. అండ్ సో ఇవాళ నేను ఎంత వెయిట్ నాకు చూడ ఎంత ప్రీషియస్ తెలుసా నేను. Exactly. See, these are creative diamonds. Okay. And this is in 18 karat. Okay. So ఇది మనకి అప్రాక్సిమేట్లీ 2.5 lakhs లో 2 bangles ఉన్నాయి. Oh, 2.5 లో 2 bangles ఉన్నాయి. 35 grams of gold ఉంది. అచ్చా. అండ్ మనకి 2.5 లో వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు నెక్లెస్ అండ్ జుమ్కాలు మాత్రం 18 carats కదా? అవి కూడా 18 karat. యూజువల్ గా మనం డైమండ్స్ లో ఏదైనా 18 karat లోనే వస్తుంది. ఎక్సెప్ట్ బ్యాంగిల్స్ అండ్ టాప్స్ ఏవైనా మనం తీసుకుంటే లైక్ if they are in close setting they'll come in 22 karat. ఓహో, క్లోజ్ సెట్టింగ్ ఓపెన్ సెట్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఓకే. ఓపెన్ సెట్టింగ్ కోల్డ్ అంటే లైక్ మనం ప్రైస్ వేరియేషన్ వస్తుంది. సేమ్ పీస్ మనకి క్లోజ్ సెట్టింగ్ లో కావాలి అంటే మనకి అది పీస్ వర్క్ రావడమే డిఫరెంట్ గా వస్తుంది. సీ లైక్ దిస్. ఇఫ్ ఇది మనకి క్లోజ్ సెట్టింగ్ లో రావాల్సిన పీస్, బట్ మళ్ళీ క్లోజ్ సెట్టింగ్ లో ఇప్పుడు ఇంత డీసెంట్ వర్క్ మనకి క్లోజ్ సెట్టింగ్ లో తీసుకోవచ్చు. క్లోజ్ సెట్టింగ్ లో ఏమవుతుంది, మనం 18 ప్లేస్ లో 22 karat కి వెళ్తాము అండ్ కింద మొత్తం ప్లేటింగ్ వచ్చేస్తుంది. సో అప్పుడు వెయిట్ ఎక్కువ అవుతుంది. అండ్ కొంతమందికి ఉంటుంది లైక్ నాకు యాంటిక్ గా 22 karat లాంటి జ్యువెలరీనే కావాలి కానీ అంత ప్రైస్ వద్దు అని. సో డెఫినెట్లీ దిస్ ఇస్ ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ జ్యువెలరీ. దీంట్లో ఏమవుతుందంటే 22 karat లో ఉండే జ్యువెలరీ లానే కనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ 18 karat. ఓహో ఓకే. అచ్చా. దీని ప్రైస్ ఎంత, ఎన్ని గ్రామ్స్ ఉంది? ఇది మనకి అప్రాక్సిమేట్లీ 8.5 lakhs లో వచ్చేస్తుంది. ఇది వెయిట్ కూడా మనకి నెట్ వెయిట్ వచ్చేసి 69 grams ఉంది. ఓకే. సో 18 carats లోనే మనం రెడీ చేస్తాం. 18 carats లోనే రెడీ చేసేస్తాం. అండ్ లుక్ కూడా చూస్తే దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అండ్ దాంట్లో ఉండే స్టోన్స్ యూజువల్ గా నెగటివ్ సైజ్ మీన్స్ లైక్ ఇప్పుడు మనం వెరీ వెరీ స్మాల్ ఇన్ సైజ్ నెగటివ్ సైజెస్ అంటాం. దిస్ కమ్స్ లైక్ 0.05 అండ్ లైక్ 1 cent 0.5 cent అలా వస్తుంది. డిపెండ్స్ ఆన్ ఇట్ సైజెస్. అలా నేను అప్పటి నుంచి నా కళ్ళని కోరల్ డైమండ్ జ్యువెలరీ. కోరల్స్ బాగా ట్రెండ్ అయ్యాయి కదా. ఎగ్జాక్ట్లీ విత్ దేర్ కలర్. అంటే రూబీ వచ్చేసి పింక్ షేడ్ లో అండ్ ఎమరాల్డ్ వచ్చేసి గ్రీన్ షేడ్ లో వచ్చింది. కోరల్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. కరెక్ట్. అండ్ కోరల్ విత్ గోల్డ్ లో కన్నా కోరల్ విత్ మనకి డైమండ్ లో ఇట్ ఎన్హాన్సెస్ మోర్. చాలా సూపర్ ఉంటుంది ఇట్లా మనకి కాంబినేషన్. ఇట్ గుడ్, చాలా ఎస్థెటిక్ ఉంటుంది. అండ్ ఇది మనకి 4.5 to 5 lakhs లో వచ్చేస్తుంది. ఇస్ ఇట్ కమ్స్ అండర్ లైట్ వెయిట్ జ్యువెలరీ? ఇది కొంచెం లైట్ వెయిట్ లోనే ఉంది. యూజువల్ గా రావడమే మనకి లైట్ వెయిట్ లో ఉంది. అది మనకి 4.5 lakhs లో పీస్ వచ్చేస్తుంది వితౌట్ ఇయర్ రింగ్స్. అది ఓకే, నైస్. సో వన్ మోర్ హెవీ జ్యువెలరీ. ఎంత బాగుంది చూడండి. ఇవి బీడ్స్ జ్యువెలరీనేనా ఇది? బీడ్స్ జ్యువెలరీ. ఇవన్నీ మనకి పంకిన్ రష్యన్ ఎమరాల్డ్స్. ఓకే. అండ్ ఇవి వచ్చేసి పోల్కి. అండ్ చిన్నవన్నీ వచ్చేసి మనకి లైక్ సీ దీస్ ఆర్ స్టార్ స్టడెడ్. మనకి స్టోన్ స్టడెడ్ కదా. ఇదంతా వచ్చేసి మనకి డబుల్ కట్ డైమండ్స్ అంటాము. లైక్ దే కమ్స్ 20 నుంచి 25,000 వరకు అప్రాక్సిమేట్లీ దేర్ క్యారెట్ ప్రైస్ ఉంటుంది. అండ్ పోల్కి వచ్చేసి వీఆర్ గివింగ్ ఇన్ 12 to 13,000 బేస్డ్ ఆన్ ఇట్ స్టార్టింగ్ సైజెస్ వచ్చేసి. అండ్ లైక్ హెవీ సైజ్డ్, కొంచెం ఏమైనా హెవీ సైజ్డ్ ఉంటే మాత్రం దేర్ ప్రైస్ వేరీస్ లిటిల్. ఓకే ఓకే. అసలు అంటే మామూలుగా ఇవాల్టి రోజు అప్రాక్సిమేట్ గా క్యారెట్ డైమండ్ ఎంతలో ఉంది? యూజువల్గా డైమండ్ ప్రైస్ అయితే యూజువల్గా 50 నుంచి 56 మధ్యలో ఉంది. బట్ వీఆర్ గివింగ్ ఇట్ 50,000 per carat. అండ్ ఎవ్రీ డైమండ్ ఐ అష్యూర్ ఈస్ అ VVSEF. అండ్ మేక్ షూర్ ఎవ్రీ డైమండ్ ఈస్ అ ట్రిప్లెక్స్ కట్. సో మీరు ఎక్కడైనా make sure we are giving you the best diamonds. Okay, ఏదో 3C అని అంటారంట కదా. 3X 3C వచ్చేసి కట్, క్లారిటీ, కలర్. yes. దీనికి అంటే డైమండ్స్ కి వచ్చేస్తుంది అది. యూజువల్లీ మనకి డైమండ్స్ లో కూడా అంటే లైక్ చిన్న డైమండ్స్ లో ఎవరు ట్రిప్లెక్స్ కట్స్ అవి చూడరు. కానీ మనం తీసుకునే ప్రతి డైమండ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ VVSEF లైక్ ఎక్స్క్లూజివ్ కట్స్ తీసుకుంటేనే మనకు సి దిస్ ఇస్ వన్ అమంగ్ దెమ్. ఇది మనకి గ్లేర్ అనేది ఎలిగెన్స్ అనేది కమ్స్ ఓన్లీ వెన్ వి టేక్ ద బెస్ట్ డైమండ్స్. ఓకే.
మొత్తం చూసినా కూడా విల్ ఫైండ్ ఆల్ ద బెస్ట్ డైమండ్స్ విత్ నో డల్నెస్ ఆర్ సమ్ క్లౌడీనెస్ ఇన్ దిమ్. ఓకే ఓకే. సో ప్రతి దానికి సర్టిఫికేషన్ ఉంటుంది కాబట్టి Exactly. ఇంకా అసలు మీరు And- వితౌట్ ఎనీ హెసిటేషన్ వచ్చేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం డైమండ్ కొనుక్కుంటున్నాం కాబట్టి జెన్యూనా కాదా అంటే సర్టిఫికేషన్ ఉంటుంది. యా లైక్ అంటే చాలా మంది అనుకుంటుంటారు లైక్ సి యువర్ స్టోరీ స్మాల్, మీ దగ్గర డైమండ్ పర్చేస్ చేయొచ్చా, Yeah. లైక్ వాట్ ఈస్ ద గ్యారంటీ బిహైండ్ ఇట్. ఈవెన్ వీఆర్ గివింగ్ ద ఐజే సర్టిఫికేషన్ అండ్ ఐజే సర్టిఫికేషన్లో ఉండే స్కాన్ని మీరు ఒకసారి ఐ మీన్ ఆ క్యూఆర్ని మీరు ఒకసారి స్కాన్ చేస్తే యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద జ్యువెలరీ. ఓకే. సో డైమండ్ రీసేల్ కూడా ఎట్ ద సేమ్ టైం ఎవరైనా యూజువల్గా డైమండ్కి వెన్ దే ఆర్ లైక్ చాలా ఇన్వెస్ట్ చేస్తారు. డైమండ్ అంటే ఇట్ విల్ బీ ఇన్ ల్యాక్స్. అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు మాకు రీసేల్ రాదు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఎందుకు కలర్ ఐ మీన్ గోల్డ్ కాకుండా ఒక కలర్ స్టోన్స్కి లేకపోతే ఓన్లీ వైట్ స్టోన్స్కి ఎందుకు పెట్టాలి అని. సి డైమండ్స్ హ్యావ్ ద రీసేల్ ఆఫ్ 95%. మేము 95% రీసేల్ ఇస్తాము. అండ్ గోల్డ్ కూడా మీరు ఎప్పుడు రిటర్న్ చేసినా గోల్డ్ ఎంతైతే ఉంటుందో ఆ రోజు ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్కి మేము రిటర్న్ ఇచ్చేస్తాం. అచ్చా, అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా ఓల్డ్ జ్యువెలరీ ఉంది, ఓల్డ్ గోల్డ్ ఉంది, Exactly. ఓల్డ్ డైమండ్ జ్యువెలరీ ఉందా? అంటే చాలా మంది మా స్టోర్స్లోనే కొన్నవి మేమే రిటర్న్ తీసుకుంటాము, లేకపోతే లేదు మీరు మా దగ్గర కొన్నది మళ్ళీ మా దగ్గరే రిటర్న్ ఇవ్వాలి అంటారు. వీఆర్ నాట్ లైక్ దట్. మీరు ఎక్కడ డైమండ్ జ్యువెలరీ తీసుకున్నా మళ్ళీ మా దగ్గర ఒక కొత్త డైమండ్ జ్యువెలరీ పర్చేస్ చేయడానికి, లేకపోతే దాని ఎక్స్చేంజ్లో మీరు ఏదైనా గోల్డ్ కానీ పోల్కి కానీ తీసుకోవాలి అనుకున్నప్పుడు వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ కెన్ కమ్ టు అస్, యూ కెన్ విజిట్ అస్. మీరు ఇచ్చిన డైమండ్ జ్యువెలరీలో విత్ సర్టిఫికేషన్ ఎన్ని క్యారెట్స్ అయితే ఉంది దానికి ఆ రోజు ప్రైస్ ప్రకారం ఏదైతే రీసేల్ వస్తుందో అది ఇచ్చేసి మీరు ఏది కావాలంటే అది మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవచ్చు. సూపర్ కదా, ఈ ఐడియా అయితే చాలా బాగుంది. సో ఏదైనా మన దగ్గర చాలా రోజుల నుంచి పాత గోల్డ్ ఉంది లేదా పాత జ్యువెలరీ ఏదైనా ఉంది అనుకుంటే వచ్చేసేయండి ఎంజే డైమండ్స్ కి అండ్ మంచి జ్యువెలరీని ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. సో దీని గురించి మాట్లాడుకున్నాం మనం. దీని వెయిట్ అండ్ ప్రైస్ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. దీంట్లో గోల్డ్ వెయిట్ వచ్చేసి మనకి 60 grams ఉంది. ఓకే. అండ్ ఇది యాంటిక్ వచ్చేసిందా? దీనికి ఇవ్వడమే యూజువల్గా ఇది విక్టోరియన్ జ్యువెలరీ. సో పాలిష్ కమ్స్ లైక్ అంటే యాంటిక్లోనే ఇంకొంచెం డార్క్ షేడ్ వస్తుంది విక్టోరియన్ జ్యువెలరీలో. అండ్ దీంట్లో కూడా మనం డైమండ్స్ తీసుకున్నాం. దీస్ ఆర్ లైక్ డబుల్ కట్ డైమండ్స్ అండ్ సింగిల్ కట్ డైమండ్స్ ఉంటాయి ఇవి. దే ప్రైస్ వేరీస్ లైక్ 17,000-18,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. అండ్ దీస్ ఆర్ పోల్కీస్. ఈ పోల్కీస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర 12,000. అండ్ సేమ్ డైమండ్ లాగానే పోల్కి కూడా సైజ్ పెరిగే కొద్దీ ప్రైస్ కొంచెం వేరియేట్ అవుతుంది. ఓకే ఓకే. సో దిస్ సెట్ కమ్స్ లైక్ అరౌండ్ 9.5 to 10 lakhs ఇన్ బిట్వీన్. దీంట్లో మనకి డైమండ్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 15 carats ఉన్నాయి, పోల్కీస్ వచ్చేసి 10 carats ఉన్నాయి. యా, సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అలాంగ్ విత్ ద ప్రైస్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుని మీ నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది, సో దానికి వాట్సాప్ చేస్తే మీరు రిప్లై ఇచ్చేస్తారు. డెఫినెట్లీ. యా, సో అలా కూడా చేయొచ్చు. మీరు ఇప్పుడు మనం చూస్తున్న జ్యువెలరీలో మీకు ఏ జ్యువెలరీ కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ వీళ్ళకి మీరు మెసేజ్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రోజు ప్రైస్ ఎంత ఉంది, ఎన్ని గ్రామ్స్ ఉంది, ఒక్కొక్క దానికి ఎంత పడుతుంది, ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్ ఐ థింక్. ఎగ్జాక్ట్లీ. యా, సో ఉంటుంది కాబట్టి మీరు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నేను వీలైనంత ఎక్కువ జ్యువెలరీ చూపిద్దాము అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న వీడియో ఇది. సో వడ్డాణం ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది? ఇది 112 grams ఉంది. 112 grams. ఓకే. అప్రాక్సిమేట్ గా వెయిట్ ఎంత ఉంటుంది? అదే మనకి వెయిట్ 112 grams. ప్రైస్ అరౌండ్ మనకి 8 lakhs లోపల వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇది మరి హాఫే వచ్చింది కదా, నెక్స్ట్ అంతా మీరు రింగ్స్ ఏమైనా రింగ్స్ పెట్టుకోవచ్చు. యూజువల్ గా చాలా మంది వెయిట్ ని కొంచెం కట్ డౌన్ చేయడానికి. ఓకే. సో యూజువల్గా వడ్డానం అనేది అందరు భయపడతారు, 20-25 తులాస్ పెట్టాలేమో అమ్మో అనుకోని. సో అలాంటప్పుడు ఎవరైనా వెయిట్ కట్ డౌన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ మనం స్క్రూ సిస్టమ్ ఇచ్చాం కదా. సో దర్ ఇస్ అ స్క్రూ. దీంట్లో మనం సిల్వర్ బెల్ట్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. కావాలంటే గోల్డ్ బెల్ట్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనకి వెనకాల బెల్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 50 grams లో వచ్చేస్తుంది విత్ గుడ్ స్ట్రెంత్. సో 16 to 17 తులాస్ లో మనకి ఎంత హెవీ వడ్డానం వచ్చేస్తుంది కంప్లీట్ గోల్డ్ లో అయితే. ఇన్ కేస్ మనం సిల్వర్ బెల్ట్ పెట్టాలనుకుంటే దిస్ ఇస్ జస్ట్ 11 తులాస్, 11.2 తులాస్. చాలా బాగుంది. మొత్తం ఇది నక్షి వర్క్ తో ఉందన్నమాట. నక్షి వర్క్.
రిచ్ అండ్ ఎలిగెంట్ జ్యువెలరీ వేసేసుకున్నాను నేను. సూపర్ గా అనిపించింది నాకు చూడగానే. సో దీని గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం సింధు గారు. సో దిస్ ఈస్ వన్ అమంగ్ ఇట్స్ కైండ్. ఇది పోల్కి విత్ సేమ్ డబుల్ కట్ డైమండ్స్ అండ్ ఎంబెడెడ్ ఇన్ ఎమరాల్డ్స్. ఓకే, సో యూ విల్ సీ అంటే మంచి వినాయకుడి కార్వింగ్ అదంతా చూస్తే కూడా ఇట్స్ వెరీ యూనిక్ పీస్. దీంట్లో మనకి గోల్డ్ వెయిట్ వచ్చేసి 125 grams ఉంది అండ్ 18 carat. అండ్ పోల్కి వచ్చేసి మనకి 10 carats ఉన్నాయి. ఓకే, అండ్ మనకి ఈ డైమండ్స్ వచ్చేసి 25 carats ఉన్నాయి. సో మధ్యలో ఉన్నవన్నీ కూడా చక్రీస్ లాంటి డైమండ్స్. అండ్ పంకిన్ సీడ్స్, పంకిన్ ఎమరాల్డ్స్ అండ్ గుట్ట పూసలు. ఓకే, ఇవన్నీ మంచి గుట్ట పర్ల్స్ ఇవి. ఓకే ఓకే, ఒరిజినల్ పర్ల్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో యూజువల్గా అంటే లైక్ పోల్కీలో బిల్లింగ్ ఎలా ఉంటుందో నేను చెప్పలేదు కదా. పోల్కీలో వచ్చేసి సేమ్ లైక్ డైమండ్ వీ డోంట్ చార్జ్ ఎనీ వేస్టేజ్ విత్ పోల్కీ. అచ్చా, నేనే అడగాలనుకున్నా మేకింగ్ చార్జెస్, వేస్టేజ్. ఇప్పుడు ఇంత జ్యువెలరీ మీరు రెడీ చేయాలంటే దీనికి చాలా మేకింగ్ చార్జెస్ ఉంటాయేమో, అండ్ వేస్టేజ్ ఎంత ఉంటుందో అడగాలనుకున్నా. యాక్చువల్ గా దీనికి 0 వేస్టేజ్. ఓకే, మేకింగ్ చార్జ్ మాత్రం 850 rupees per gram. ఓకే, అది కూడా ఓన్లీ నెట్ వెయిట్ ఆఫ్ ద గోల్డ్ మాత్రమే. లైక్ వి డోంట్ చార్జ్ ఇట్ ఆన్ కంప్లీట్ గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ ఆఫ్ ది మొత్తం గ్రాస్ వెయిట్ ఇది అప్రాక్సిమేట్లీ మనకి 200 grams ఉంది. 205 grams ఉంది. దాంట్లో నెట్ వెయిట్ 125 grams ఏదైతే ఉందో అది కూడా 18 carat గోల్డ్. దానికి మాత్రం పర్ గ్రామ్ 800 నుంచి 900 మధ్యలో ఉంటుంది. దీనికి మనకి 850 rupees per gram పడుతుంది. 850. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ నో హిడెన్ చార్జెస్ ఆర్ అప్లికేబుల్. ఓకే, ఏ హిడెన్ చార్జెస్ లేవు. గోల్డ్ పోల్కి ఇఫ్ ఇలా పర్ల్స్ అయితే ఇప్పుడు ఇదే ఐటమ్ కి మనం చూసుకుంటే సి వీఆర్ గివెన్ విత్ పంకిన్ ఎమరాల్డ్స్ అండ్ మనకి గుట్ట పూసలు, రైస్ పర్ల్స్ అండ్ దీస్ ఆర్ కేసీ పర్ల్స్. ఓకే, రైస్ పర్ల్ షేప్డ్ కానీ కేసీ పర్ల్స్. ఓకే, ఇవి మనకి అండ్ గోల్డ్ పోల్కి అండ్ డైమండ్స్ అంతే, ఇంకా నో హిడెన్ చార్జెస్. సో వీటికి మాత్రం సెపరేట్ గా దానికి బ్రేకప్ ఇస్తాము, ఎంత వెయిట్ ఉంది ఏంటి అనేది దేని దానికి సెపరేట్ చార్జెస్ ఉంటాయి. ఓకే, నైస్, సూపర్ ఉంది కదా. మంచి కుట్ట పూసలు. అండ్ ఇంకొకటి సేమ్ దీని చెల్లెలానే ఉంటుంది. ఇది మనకి అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసి 19 to 19.5 లో వచ్చేస్తుంది. ఓకే, 19.5 lakhs లో వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 9.5 to 10 lakhs లో వచ్చేస్తుంది. సూపర్ కదా. ఇది కూడా ఎక్కడ తగ్గట్లేదు, జస్ట్ ఒక్క లెంత్ తగ్గిందంతే తప్ప అసలు ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ కూడా చాలా అంటే ఫైన్ ఆర్టిస్ట్రీ ఉంటుంది. ఎక్కడ చిన్న చిన్న ఫ్లాస్ అలా ఏమీ ఉండవు. చాలా డీటెయిలింగ్ ఉంది ప్రతి ఒక్కటి కూడా దీంట్లో కదా. అండ్ వి అబౌట్ లైక్ నేను కానీ మహేష్ కానీ మేకింగ్ లో విల్ టేక్ మచ్ పార్ట్. యూజువల్ గా వర్కర్స్ కి మనం హ్యాండ్ ఓవర్ చేసి లైక్ పీస్ వచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా చిన్న చిన్న ఫ్లాస్ ఉంటే మేము కస్టమర్స్ ని కన్విన్స్ చేయడానికి అట్లా ఉంటుంది. అసలు మేము కన్విన్స్ అవ్వకపోతే మాకు నచ్చకపోతే కస్టమర్ కి ఇవ్వము. అట్లా ఉంటేనే బాగుంటుంది. ఆ విషయంలో వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది అంటే మేమిద్దరం దెబ్బలాడేసుకుంటాం. లేదు ఇది పర్ఫెక్ట్ ఉంటేనే మనం కస్టమర్ కి చేసేయాలి. ఇప్పుడు వీటికి హ్యాంగింగ్స్ మళ్ళీ మనం మీరు కస్టమైజ్ వాళ్ళ ఇష్టంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఎందుకు వీటికి మేము అన్నిటికీ లైక్ ఇప్పుడు డైమండ్ లో అయితే ఎలాగో మనం హ్యాంగింగ్స్ అవన్నీ రెడీగా పెడుతున్నాము. పోల్కీలో ఎందుకు అలా వెళ్ళట్లేము అంటే పోల్కీలో కానీ విక్టోరియన్ జ్యువెలరీలో కానీ చాలా మంది ఈ మధ్య స్టడ్స్ కి లైక్ పెద్ద పెద్ద స్టడ్స్ కి హ్యాంగింగ్స్ కి వెళ్తున్నారు. సో ఇట్స్ దేర్ విష్. అండ్ ఏ ఐటమ్ అయినా కూడా విల్ టేక్ జస్ట్ 10 to 15 days ఫర్ ఇట్స్ కస్టమైజేషన్. ఇది ప్లెయిన్ గోల్డ్ పచ్చి వర్క్ నక్షి వర్క్ అయితే ఇన్ 8 days, డైమండ్ అయితే 14 to 15 days, పోల్కి అయితే 12 to 15 days. ఓకే, సో ఫస్ట్ మీకు జ్యువెలరీ నచ్చింది అనుకుంటే ఆ తర్వాత ప్రాసెస్ అంతా కూడా యూ కెన్ టాక్ విత్. అండ్ ఇప్పుడు ఈ జ్యువెలరీలో కూడా మనం ప్రీషియస్ జెమ్స్ అవి తీసుకున్నాం. ఇఫ్ సమ్వన్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ మచ్ ఇన్ జెమ్స్ విచ్ హ్యాస్ నో మచ్ రీసేల్, లేదు నాకు సేమ్ కైండ్ కావాలి కానీ నేను దీనికి ఇంత పెట్టలేను అంటే విల్ చేంజ్ అండ్ గివ్ ఇట్. ఓకే, సో అంటే దీనికి ఆల్టర్నేట్ ఏముంటుంది అప్పుడు? ఇప్పుడు ఇంత ప్రీషియస్ కాకుండా వేరే కొంచెం ఇప్పుడు మనం తీసుకున్నామంటే జెన్యూన్ ఒరిజినల్ స్టోన్స్ లైక్ ఐ మీన్ పర్ల్స్ అయినా కూడా ఎమరాల్డ్స్ అయినా కూడా దాంట్లోనే లైక్ మనం విల్ గో విత్ సెమీ ప్రీషియస్. సో అప్పుడు మనకి కొంచెం కాస్ట్ కటింగ్ కూడా ఉంటుంది. కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న జ్యువెలరీ అంతా కూడా అంటే డైమండ్ ని మనం ఎక్స్క్లూడ్ చేస్తే మిగిలిందంతా కూడా వాళ్ళ కస్టమైజేషన్ లో సేమ్ ఇదే డిజైన్ కొంచెం బడ్జెట్ లో రావాలి అంటే చేసిస్తాం. డైమండ్స్ లో కూడా చాలా ఆప్షన్స్ వచ్చాయి ఇప్పుడు మార్కెట్ లో, లైక్ ల్యాబ్ గ్రౌండ్స్ అని, క్రియేటివ్ డైమండ్స్ అని, లేకపోతే
సమ్ ప్రీషియస్ మొజానైట్ డైమండ్స్ అని అలా వస్తున్నాయి, వేర్ దేర్ ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ 7,500 నుంచి 25,000 వరకు ఉన్నాయి. వేర్ డైమండ్ మనకి ఎలా అయితే 50,000 లో ఉన్నాయో, ఇఫ్ ఇదే పీస్ నాకు ఇంత వద్దు బట్ ఐ వాంట్ సేమ్ లుక్, నేను దీనికి ఇంత ఇన్వెస్ట్ చేయాలి అనుకోవట్లేదు అనుకున్నప్పుడు విల్ గో విత్ సమ్ క్రియేటివ్ డైమండ్స్ ఆర్ సమ్ మొజానైట్ డైమండ్స్, ఆర్ ఇఫ్ వాళ్ళకి ల్యాబ్ గ్రోన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఎంత మనకి ప్రైస్ వేరియేషన్ వస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం డైమండ్ కి ఇన్వెస్ట్ చేసే దాంట్లో మనకి 30% డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు అంటే డైమండ్ వెయిట్ కొంచెం తక్కువ వస్తుంది, వేరస్ మనం డైమండ్ ప్లేస్ లో రీప్లేస్ చేసే అదర్ స్టోన్స్ కొంచెం డైమండ్ కన్నా వెయిట్ ఎక్కువ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ డిడ్ టెల్ 50%, 30% 30 to 35% మనకి డిఫరెన్స్ వస్తుంది ల్యాబ్ గ్రోన్ కి వాటికైతే. మనం క్రియేటివ్ కి మొజానైట్ డైమండ్స్ కి వెళ్తే కనుక అరౌండ్ మనకి 50-55% వరకు డిఫరెన్స్ వచ్చేస్తుంది. సూపర్. హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లోనే మీరు అనుకున్న జ్యువెలరీని చేసేసుకోవచ్చు, రెడీ చేసుకోవచ్చు. యా, నెక్స్ట్ చూద్దాం. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇది వావ్ పీస్ అన్నమాట. నేను మామూలుగా దీన్ని ఇట్లా చిన్నగా చూడాలనుకోవట్లేదు, కళ్ళు పెద్దగా పెట్టుకొని చూడాలనిపిస్తుంది. ఓకే, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది అసలు? ఒక కస్టమర్ రిక్వైర్మెంట్, షీ వాంటెడ్ వెరీ బిగ్ మ్యాంగోస్ అండ్ తన ఫ్రాక్ కి చాలా యూనిక్ పీస్ కావాలి అని చెప్పేసి రిక్వైర్మెంట్. సో వి మేడ్ ఇట్ ఫర్ హర్. నైస్. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఇది? ఇది 200 grams ఉంది, అరౌండ్ 190 grams ఉంది. ఓకే, ఇప్పుడు నేను వేసుకుంది అది మనకి 125 grams. 125 grams. ఇందాక ఇక్కడ ఏదో 200 grams అనుకున్నాం కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది అనిపించింది నాకు. బట్ అసలు వావ్, సూపర్ పీస్ ఇది కూడా. సో 200 grams లో దీని ప్రైస్ అప్రాక్సిమేట్ గా మనం ఓన్లీ గోల్డ్ అండ్ డైమండ్స్ వాడామా? పోల్కీస్ దీంట్లో మనకి డైమండ్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఓన్లీ ఇన్ దిస్ ప్లేసెస్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం గోల్డ్ అండ్ పోల్కీ మాత్రం యూస్ చేసాము. ఇప్పుడు ఇదంతా ఏంటి? పోల్కీస్, ఇవన్నీ పోల్కీస్. అండ్ ఇదంతా మనకి గోల్డ్ వర్క్. యా, అండ్ అసలు ఈ వర్క్ ఎంత బాగుందండి. నైస్. దట్స్ వాట్ మేకింగ్ లో will not take any chance and we are not ready to take single complaint from customers. Nice, చాలా బాగుంది. సో అప్రాక్సిమేట్ గా ప్రైస్ ఎంత పడుతుండొచ్చు దీనికి? ఇది 25 lakhs వరకు వస్తుంది. యా, సో ఎప్పుడైనా మనకి యూనిక్ గా కావాలి అనుకున్నప్పుడు ప్రైస్ గురించి ఆలోచించాం కదా డెఫినెట్ గా. సో అలా ఉంది. ఇది చూడండి ఇంకా ఎంత బాగుందో. సో ఇది రూబీస్ ఏనా? యా, రూబీ విత్ పర్ల్స్, రూబీ పర్ల్స్, పోల్కీ అండ్ డైమండ్స్ సేమ్. ఓకే, సో ఇది ఎంత ఉంది వెయిట్? ఇది వెయిట్ వచ్చేసి మనకి 75 grams ఉంది. ఓకే, నెట్ వెయిట్ వచ్చేసి 75 grams ఉంది. దీని ప్రైస్ అప్రాక్సిమేట్లీ వచ్చేసి 9,35,000 వరకు వస్తుంది. సో ఇది విక్టోరియన్ డిజైన్ లో, విక్టోరియన్ డిజైన్ లో, విక్టోరియన్ పాలిష్. కానీ యూజువల్ గా అంటే చాలా వరకు విక్టోరియన్ లో వీ కెన్ గో విత్ మొజానైట్ అండ్ పోల్కీ ఆన్ రిక్వైర్మెంట్. అగైన్ మళ్ళీ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి మొజానైట్ లో కావాలి ఫర్ కాస్ట్ కటింగ్ ఆర్ సంథింగ్, అలా వెళ్తున్నాము. లేదు అంటే వీఆర్ గోయింగ్ విత్ ఒరిజినల్ పోల్కి విత్ ఒరిజినల్ డబుల్ కట్ డైమండ్స్. సో దీంట్లో మాత్రం ఒరిజినల్ వాడాం. ఓకే, సో ప్రైస్ ఎంత అన్నారు? 930-935 అలా వస్తుంది మనకి. 9,35,000 వరకు వస్తుంది. అనదర్ ఎక్స్క్లూజివ్ పీస్ అన్నమాట. సూపర్ ఉంది ఇది కూడా. సో ఏంటిది? దిస్ ఇస్ పోల్కి జ్యువెలరీ. ఓకే, నో అదర్ స్టోన్స్ లైక్ దీంట్లో పోల్కి డైమండ్స్ తప్పితే ఇంకా ఏ స్టోన్స్ లేవు. అండ్ యు నో వాట్ ఇస్ ఇట్స్ వెయిట్? జస్ట్ 77 grams. అంతే. నైస్. అండ్ పోల్కీస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి 28 carats ఉన్నాయి. ఓకే, అండ్ ఇట్స్ ప్రైస్ కమ్స్ లైక్ 22.5 lakhs అప్రాక్సిమేట్లీ. సార్ ఎంత లైట్ వెయిట్ ఉందంటే, అంటే మీరు దీన్ని చూస్తే ఎంత హెవీ ఉంటుంది అనిపిస్తుంది కదా, చాలా లైట్ వెయిట్ ఉంది. బట్ యాజ్ యూజువల్ ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్, ఎలిగెంట్ అండ్ ఎక్స్క్లూజివ్ పీస్. సో చాలా చాలా బాగుంది. నాకు తెలిసి ఎటువంటి అంటే ఒక మంచి అకేషన్ లో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి అనుకుంటే బెటర్ గో విత్ దిస్. డెఫినెట్లీ ఐ సజెస్ట్ ఎవ్రీవన్. I personally feel పోల్కీ గివ్స్ యూ వెరీ రిచ్ అండ్ వెరీ ఎలిగెంట్ లుక్. ఒక సోబర్నెస్ వస్తుంది జస్ట్ విత్ పోల్కీ జ్యువెలరీ. కరెక్ట్. యా, అండ్ లైక్ అవుట్ ఆఫ్ ఆల్ జెమ్స్ ఐ పర్సనల్లీ ప్రిఫర్ టు గో విత్ పోల్కీ. ఓకే, నాకు చాలా ఇష్టం. నాకు పర్సనల్లీ కూడా మోర్ దెన్ డైమండ్ ఐ లైక్ పోల్కీ. ఓకే, వెరీ నైస్. యూజువల్లీ పోల్కీ జ్యువెలరీ ఇస్ లైక్ కింగ్స్ జ్యువెలరీ. వాట్ ఐ ఫీల్. ఒక్కొక్క పోల్కీ మనకి ఆల్మోస్ట్ 70 cents ఉంది, లైక్ 0.7 carat, 0.8 carat వరకు ఉంది. అందుకోసం దీని ప్రైస్ కొంచెం వేరీ అయింది. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు పోల్కీ కూడా సైజ్ పెరిగే కొద్ది కొంచెం ప్రైస్ పెరుగుతుంది అనుకున్నాం. ఇప్పుడు మనం చూసుకునే వాటిలో ఇదే కొంచెం పెద్దగా సైజ్, కింగ్ సైజ్ పోల్కీ. ఓకే, అందుకోసం డెఫినెట్ గా ప్రైస్ పెరిగింది.
ఉన్నాయి, మాట్లాడుకోవాల్సినవి చూపించాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా కమింగ్ వీడియోస్ లో రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు శ్రీనవ మీడియా అండ్ వచ్చేయండి ఎంజే డైమండ్స్ కి. సో సింధుతో కూర్చొని మీకు నచ్చిన జ్యువెలరీ అంతా కూడా రెడీ చేయించేసుకోండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ వెల్కమ్ యూ. ఐ డోంట్ వాంట్ మీరు పర్చేస్ చేయాలి అని కాదు, ప్లీజ్ కమ్ అండ్ విజిట్ us. ప్లీజ్ సీ అవర్ కలెక్షన్. యూ కెన్ కంపేర్ అవర్ బిల్ విత్ ఎనీవన్. లైక్ someone said, we'll give you the best price, as madam told. If you're going to come with her friends, definitely you'll get good discounts. Yeah. Okay. Thank you so much. Thank you, madam. Chala happy మేము అసలు. Okay. Really, this is first time we are making a video. I want the best person to make our video, and we got you. Oh, thank you. It's my privilege. Yeah, thank you.